సేనతో సేనాని కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంపై ఎమ్మెల్యే జయకృష్ణ, జనసేన నేత రాయపాటి అరుణ స్పందించారు. సేనతో సేనాని కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి రావడానికి జన సైనికులు పడ్డ కష్టాన్ని గుర్తొచ్చినట్లయిందన్నారు. కార్యక్రమం పట్ల జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు 3 రోజుల పాటు విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతోనూ మమేకమవుతున్నారని వెల్లడించారు. గవర్నమెంట్లోకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి గవర్నమెంట్ మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలతోటి పార్టీ క్యాడర్ తోటి ఇక్కడ 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమం అండి ఇది. దీంట్లో పార్టీ క్యాడర్ ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు అధికారంలోకి రావడం వరకు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, అలాగే రాష్ట్రం కోసం ఎలాంటి విషయాల్లో పార్టీ పోరాడింది, ఏ విధంగా గవర్నమెంట్ రావడంలో సహాయ సహకారం అందించింది అనేది నిన్న ప్రస్తావించుకోవడం జరిగింది. అట్లాగే ఇక మీదట క్యాడర్ ఎలా ముందుకు వెళ్ళాలి, క్యాడర్ ఉన్నటువంటి సమస్యలు ఏంటి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కూడా అనేది క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. మా నుంచి ఆయన మొదటిసారి మా వాయిస్ ని కూడా తీసుకున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది క్లియర్ గా ఆయనకి విన్నవించాము. అలాగే ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే విషయం మీద ఆయన కొన్ని మాకు మార్గనిర్దేశాలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ లేవనెత్తుతున్నటువంటి ప్రజలకు అవసరం లేని, వాళ్ళకు మాత్రమే రాజకీయంగా పనికొచ్చేటువంటి పనికిమాలిన అంశాలు ఏదైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారో ఆ విషయాల గురించి ఎలాగ గ్రౌండ్ లో గట్టిగా పోరాడాలి, ప్రజల్లోకి ఎలాగ తీసుకెళ్లాలని చెప్పేసి ఈ వివరాలన్నీ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాతో షేర్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా కార్యకర్తల మనోభావాలు, గ్రౌండ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎలా వాటిని క్లియర్ చేసుకోవాలన్నటువంటి అన్నిటి మీద కూడా సజెషన్స్ కూడా తీసుకుంటున్నారు ఆయన. కొంతమంది మేధావ వర్గం నుంచి కూడా సజెషన్స్ తీసుకొని పార్టీని ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి, మళ్ళీ ముందుకు ఏ విధంగా వెళ్ళాలి రాజకీయంగా, రాబోయే రోజుల్లో రాష్ట్ర మరియు దేశ రాజకీయాలు ఏ విధంగా మా ప్రాతినిధ్యం చూపించాలనే విషయం మీద ఈ రోజు కూడా పూర్తిగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారండి. అలాగే రేపు బహిరంగ సభ అనేది జరుగుతుంది. రోజు సేనానితో సేనాని, సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని ఈరోజు నిన్నను ప్రారంభించుకున్నామండి. చాలా బాగా జరుగుతోంది. కార్యకర్తల్లో ఒక ఉత్సాహం ఈరోజు వాళ్ళ కళల్లో చూస్తుంటే తెలుస్తోంది. ఖచ్చితంగా అండి, ఇదంతా కూడా కార్యకర్తలని బలోపేతం చేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు నిన్నటి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖచ్చితంగా మరి జనసేన పార్టీని భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అలాగే కార్యకర్తలు ఆలోచనలు తీసుకుని, అలాగే వారి యొక్క ఐడియాస్ని తీసుకుని మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళడానికి, అలాగే కార్యకర్తలకి నేరుగా కలవడానికి కూడా ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ఖచ్చితంగా భవిష్యత్తులో జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన పార్టీని కూడా ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తున్నాను. మీరందరూ చూస్తున్నారు, మా పత్రికా సోదరులందరూ, మీడియా సోదరులందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు చూస్తే మా కార్యకర్తలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. చాలా మంది నేరుగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, ఆయనతో ఫోటో తీసుకోవాలి, అలాగే ఆయన కలిసి సమస్యలు చెప్పాలని ఈరోజు చాలా మంది కార్యకర్తలు మీరు చూస్తుంటే వాతావరణం అంతా కూడా పండగ వాతావరణం ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అందరు కార్యకర్తలతో ఫొటోస్ తీసుకుంటున్నారు, అలాగే అందరు కార్యకర్తలకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అందరితో మమేకం అవుతూ పార్టీని మరి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అందరితో కలిసిమెలిసిగా ఉంటూ ముందుకు వెళ్తున్నారండి.